Hello friends, welcome to Day Trader Telugu. Good evening. Sensex 182 points down 81,451 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 83 పాయింట్స్ డౌన్ 24,751 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 204 పాయింట్స్ గెయిన్ 55,750 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక ఇంపార్టెంట్ క్రాస్ ఓవర్ గురించి చెప్పాలి. దీన్నే గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటారు నిఫ్టీ రిలేటెడ్ గా. యూజువల్ గా ఇది జరుగుతున్నప్పుడు మార్కెట్ కమింగ్ మంత్స్ లో పెరుగుతుందనేలా ఇండికేషన్ ని చూపిస్తుంది. ఈ క్రాస్ ఓవర్ అవుతుందా లేదనేది ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఇండియన్ జీడిపి డేటా ఇప్పుడే రిలీజ్ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే Q4 జీడిపి డేటా ఉంది. బట్ ఓవరాల్ జీడిపి డేటా వీక్ గా ఉంది. FY25 రిలేటెడ్ గా వీటన్నిటిని కూడా మాట్లాడుకుందాం. బట్ వాటన్నిటికంటే ముందు ఇవాళ కొంత ఫ్లాట్ గానే మార్కెట్ ఎండ్ అయింది కదా. నిఫ్టీ పడినట్లుంటది కానీ పెద్ద పడిందేం కాదది. 0.33%. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లాస్ట్ 14 డేస్ నుంచి నిఫ్టీ ఎక్కడికి వెళ్ళలేదు. పైకి కిందకి మూవ్ అయింది కానీ అక్కడే ఉంది. ఇన్ఫాక్ట్ 14 డేస్ కూడా కాదు, లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మార్కెట్ ఎక్కడికి పెద్దగా మూవ్ అవ్వలేదు. 0.2-0.3% దగ్గరగా మాత్రమే నిఫ్టీ వీక్ టు వీక్ బేసిస్ లోను, ఇన్ఫాక్ట్ 14 డేస్ లాస్ట్ 2 వీక్స్ బేసిస్ లోను కన్సాలిడేషన్ ప్యూర్లీ నిఫ్టీలో మార్జినల్ నెగిటివ్ గా కనిపిస్తూ ఉంటే, బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఆల్మోస్ట్ ఒక 370 పాయింట్స్ దగ్గరగా లాస్ట్ 1 వీక్ లో పెరిగింది. ఆల్మోస్ట్ 0.7%. కానీ స్మాల్ క్యాప్స్ 1.6 అండ్ మిడ్ క్యాప్స్ కూడా 1.6% దగ్గరగా లాస్ట్ వీక్ లో పెరిగాయి. సో క్లియర్లీ పోర్ట్ఫోలియోస్ డామినేట్ అయితే చేస్తుండాలి. ఇవాళ కూడా చూడండి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ మియర్లీ న్యూట్రల్ దగ్గరగా క్లోజ్ అయ్యాయి. ఒక పాయింట్ లో అవి పెరిగే ఉన్నాయి. బట్ లేటర్ ఎండ్ ఆఫ్ ద డే లోకి వచ్చేసరికి కొంత ఫాల్ కనిపించింది. ఇవాళ స్టార్ పర్ఫార్మర్ ఎవరైనా ఉన్నారంటే అది PSU బ్యాంక్. ఆల్మోస్ట్ 3% దగ్గరగా ఇండెక్స్ లెవెల్లో పెరిగింది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ని మీరు ఒకసారి చూస్తే, యుఎస్ మార్కెట్ లిటిల్ పాజిటివ్ లో ఉంటాయి, యూరోపియన్ మార్కెట్స్ బానే ఉంటాయి, ఏషియన్ మార్కెట్స్ ఒకటి రెడ్ కలర్ తో ఉంటాయి. మన మార్కెట్స్ ఇంచుమించుగా న్యూట్రల్ లో ఎండ్ అయ్యాయి. అండ్ నిన్న ఏదైతే మనం కొంత ఇంపార్టెంట్ గా మాట్లాడుకున్నామో అది ఒక్క రోజు తిరగకుండానే వెనక్కి వెళ్ళిపోయింది. ట్రంప్ ఒక టారిఫ్ ని యుఎస్ కోర్టు బ్లాక్ చేసింది అనుకున్నామా? అలా బ్లాక్ చేసిన కోర్టు ఒక ఆర్డర్ ని ఇంకొక కోర్టు బ్లాక్ చేసింది. సో దట్ ఫైనలీ ట్రంప్ ఒక టారిఫ్స్ ని అలౌ చేసింది. యుఎస్ ఫెడరల్ కోర్టు ఒక జడ్జ్మెంట్ ని పాస్ చేస్తూ ట్రంప్ కి నువ్వేం చేయాలనుకుంటున్నావు వచ్చాయి, మేమైతే దీని రిలేటెడ్ గా ఒకసారి విచారణ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం. ఆలోపు తను తీసుకున్న డెసిషన్ అయితే అలౌ చేయడం జరిగింది. సో ఏదైతే టారిఫ్లు ఉన్నాయో లీగల్ గా కూడా ప్రెసెంట్ ట్రంప్ ఎటువంటి ఇష్యూని ఎదుర్కోవట్లేదు. బట్ నిన్న యుఎస్ కి సంబంధించిన జీడిపి డేటా ఒక ఫోర్కాస్ట్ అయితే అప్డేట్ అయింది. ఆల్మోస్ట్ 0.2% దగ్గరగా ష్రింక్ అయింది. 0.3% దగ్గరగా డౌన్వర్డ్ రివిజన్ ఉంటుంది అనుకుంటే 0.2 దగ్గరగా మాత్రమే డౌన్వర్డ్ రివిజన్. సో అది మార్కెట్స్ కి కొంత పాజిటివ్. ఓవరాల్ ఎకానమీ పరంగా నెగిటివ్ ఉంటున్నా మార్కెట్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే జీడిపి డేటా ఉంటున్నట్టు. ఇవాళ మన ఇండియాకి సంబంధించిన జీడిపి డేటా అప్డేట్ అయింది. 6.8% దగ్గరగా ఉంటుంది అనుకుంటే 7.4% దగ్గరగా Q4 జీడిపి డేటా ఉంది. ఎంటైర్ FY25 రిలేటెడ్ గా రియల్ జీడిపి డేటా 6.5% దగ్గరగా ఉంటే, నామినల్ జీడిపి డేటా 9.8% దగ్గరగా ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్, ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్ రంగాల్లో స్ట్రాంగ్ గ్రోత్ ఇండియాలో కనిపిస్తుంది. అండ్ ప్రైవేట్ కన్సంప్షన్ కూడా 7.2% దగ్గరగా ఇంప్రూవ్ అవుతుండడం మార్కెట్స్ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గానే చూడొచ్చు. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా నియర్లీ 100 బిలో లెవెల్స్ లో స్టేబుల్ గా ఉంటూ, బాండ్ డీల్స్ కూడా 4.4 దగ్గరగా స్టేబుల్ గా ఉన్నాయి. ఇంక్లూడింగ్ క్రూడ్ ఆయిల్ $64 per barrel దగ్గరగా. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే గ్లోబల్ గా ఏం పెద్ద చేంజ్ లేదు. గ్లోబల్ గా మ్యాక్రో ఎకనామిక్ పాయింట్స్ అన్ని కూడా కాన్స్టెంట్ గా ఉన్నాయి, గోల్డ్ తో సహా. కొంత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడ ఫెడ్ చైర్మన్ అయిన పవల్ గారు ఇద్దరు కూడా మీట్ అయ్యారు. మీట్ అయిన తర్వాత యుఎస్ ఫెడ్ నుంచి వస్తున్న అఫీషియల్ అప్డేట్ ఏంటంటే, కమింగ్ టైమ్స్ లో మానిటరీ పాలసీ రిలేటెడ్ గా డెసిషన్స్ అనేటివి డేటా బేస్డ్ గా, నాన్ పొలిటికల్ బేస్డ్ ఒపీనియన్స్ ఏ ఉంటాయి. అంటే అడుగుతున్నారు కదా అని మేము ఎటువంటి స్టెప్ తీసుకో, కేర్ఫుల్, ఆబ్జెక్టివ్ అండ్ నాన్ పొలిటికల్ అనాలిసిస్ బేస్డ్ గానే డెసిషన్స్ ఉంటాయనేలా, షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్ కంట్రోల్ అవుతుందనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫైనలీ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందన్న వివాదం కూడా పవల్ ని ట్రంప్ ఫూల్ అని పిలుస్తూ ఉండడం, టూ లేట్ అని పిలుస్తూ ఉండడం, వీటన్నిటికి కూడా ప్రాబబ్లీ దీంతో ఎండ్ పడుతుంది. ఎందుకంటే ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నా ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుంటే అన్ని ఎండ్ అయిపోతాయి. బట్ వెరాస్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. సెబీ వాళ్ళు ఓపెన్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా కొత్త రూల్స్ ని తీసుకొచ్చారు. అండ్ గతంలో తీసుకొచ్చిన రూల్స్ ని కొన్ని చేంజ్ చేస్తుంటారు. ఇండెక్స్ పొజిషన్ లిమిట్స్ రిలేటెడ్ గా వీటి గురించి మనం న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. అండ్ ఈ జూన్ సిరీస్ డేటా, ఇప్పుడు జూన్ సిరీస్ కదా, మే అయిపోయింది, జూన్ సిరీస్ కదా ఇది. దీని రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ డేటా మీకు స్క్రీన్ మీద ఉంటుంది. CNBC TV18 యాంకర్ రిలేటెడ్ గా మంగళం మాలు గారని ఒకరు ఉన్నారు, తను షేర్ చేస్తున్న డేటా కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, గమనించండి. 2024 జూన్ అంటే లాస్ట్ ఇయర్ జూన్ లో మార్కెట్ 6.9% పెరిగింది. 2023 జూన్ అంటే దానికి ముందు ఇయర్ లో 3.6% పెరిగింది. దానికి ముందు ఇయర్ లో 2.4% పడింది. దానికి ముందు ఇయర్ లో 3% పెరిగింది. సో యావరేజ్ చూస్తే జూన్ మంత్ లో మార్కెట్స్ బానే పెరుగుతున్నాయి. మరి ఈసారి కూడా పెరుగుతుందా అంటే, గుడ్ షార్ట్స్ తోనే మనం మార్కెట్ లోకి జూన్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం. 80% నెట్ షార్ట్స్. అండ్ జీడిపి డేటా కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటరే ఉంది Q4 ది. మరి ఓవరాల్ FY25 వీక్ గా ఉంది కదా, 4 year లో అనేలా మెన్షన్ చేస్తున్నారు.
చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్ ఆ డేటా అలా వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ లోనే ఉన్నాం. ఇయర్ ఎండ్ డేటాలో ఏం సర్ప్రైజ్ లేదు మనకి. క్వార్టర్లీ డేటానే మనకి సర్ప్రైజ్ చేసింది పాజిటివ్ గా. ఓవరాల్ ఇండియన్ జీడిపి డేటాని మనం మంచి సైడ్ లోనే చూడాలి. అండ్ మన సిస్టమ్ లో ఎఫ్ఐఎస్ షార్ట్స్ కూడా బిల్డ్ చేసి ఉన్నారు కాబట్టి గుడ్ మ్యాక్రో ఎకనామిక్ డేటా, ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ యూజువల్లీ గుడ్ కాంబినేషన్ మార్కెట్స్ రిలేటెడ్ గా. అండ్ నేను ఇది క్రాస్ అవుతుంది అండ్ మార్కెట్స్ పెరగాలనే పాజిటివ్ గా చూస్తున్నాను. అలా జరిగిందంటే మాత్రం గుడ్ బ్రేక్అవుట్ మార్కెట్స్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ సైడ్. ఇదేముందిలే మూవింగ్ యావరేజ్ అప్పుడప్పుడు క్రాస్ అయిపోతూనే ఉంటాయి కదా, దీంట్లో స్పెషల్ ఏముందని అనుకోకండి. ఇప్పుడు నేను కొంత జూమ్ అవుట్ చేస్తున్నాను చూడండి, గతంలో ఎప్పుడు క్రాస్ ఓవర్ ఇచ్చిందని. ఆల్మోస్ట్ మనకి ఏప్రిల్ మే 2023 ఆ టైంలోనే క్రాస్ ఓవర్ ఉంది. గోల్డెన్ క్రాస్ ఓవర్ 50-day మూవింగ్ యావరేజ్ పైకి వచ్చి 200-day కిందకి వెళ్ళింది అనమాట. అలా వెళ్ళింది అంటే దాని అర్థం మార్కెట్ పెరుగుతుంది అనేది. గోల్డెన్ క్రాస్ ఓవర్ దగ్గర అక్కడ మార్కెట్ సుమారుగా 18,000 దగ్గరగా ఉండేది. దాని తర్వాత ఎప్పుడు కూడా ఇది ఫ్లిప్ అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం 20 Jan అరౌండ్ ఫ్లిప్ అయింది. ఫ్లిప్ అయిన తర్వాత మనకి మార్కెట్స్ మంచిగానే పడ్డాయి. దాని తర్వాత ఈ రికవరీలో రీసెంట్ షార్ప్ రికవరీలో మళ్ళీ ఈ 50-day మూవింగ్ యావరేజ్ అబోవ్ రావడానికి అయితే ప్రయత్నిస్తుంది. ఇన్ కేస్ ఇది జరుగుతుంటే టెక్నికలీ మూవింగ్ యావరేజ్ ఒక థియరిటికల్ కాన్సెప్ట్ ప్రకారం మార్కెట్ కి మంచి రోజులు రాబోతున్నాయని అయితే మనం గుర్తుంచుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి కొంత డౌన్ సైడ్ కి వచ్చింది అనుకోండి క్రాస్ ఓవర్ లేకుండా, మళ్ళీ ఈ రెండు కూడా దూరం జరిగిపోతాయి. అసలు ఈ మూవింగ్ యావరేజెస్ ఏంటి వీటన్నిటి గురించి క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే ఆల్రెడీ డెడికేటెడ్ గా ఒక వీడియో చేశాను మన ఛానల్లో. ఆల్రెడీ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఇప్పుడు చెప్పేటివి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రిజల్ట్ సీజన్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఇక వాటి ఒక ఇన్ఫ్లుయెన్స్ పెద్ద ఉండదు. ఇవాళ మనకి జీడిపి డేటా అప్డేట్ అయిపోయింది. ఎక్స్పెక్టెడ్ కంటే నాకైతే బెటర్ గా కనిపిస్తుంది. 6th ఆర్బీఐకి సంబంధించిన ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ వస్తుంది. 25 basis points రేట్ కట్ మోస్ట్లీ మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. అది జరిగితే మార్కెట్స్ కి ఫర్దర్ పాజిటివ్. దెన్ యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా అప్డేట్ మనకి June 18th అయితే రాబోతుంది. June 6th ఆర్బీఐ మీటింగ్, June 18th ఫెడ్ మీటింగ్. ఇవి రెండు కూడా జూన్ మంత్ లో ఉంటున్న మేజర్ ఈవెంట్. తర్వాత మాన్సూన్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, మాన్సూన్ ఎలా ఎవాల్వ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. మోస్ట్లీ మనకి రిజల్ట్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే మార్కెట్ లో ది ఎండ్ అయితే పడింది. కొన్ని ఉన్నాయి రిజల్ట్స్, బట్ మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత బిగ్ థింగ్స్ కాదు. సో ఈ రిజల్ట్ సీజన్ నుంచి స్లోగా మనం ఎగ్జిట్ అవుతున్నాం. మ్యాక్రో ఎకనామిక్ అండ్ గ్లోబల్ గా ఉంటున్న జియో పొలిటికల్ ఈవెంట్స్ కి ఎక్కువ సెన్సిటివిటీ మార్కెట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫైనలీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరి ఆశ మార్కెట్స్ పెరగాలనే ఉంటుంది, నాతో సహా మీ అందరికి కూడా. కానీ మార్కెట్ లో ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఓవర్ నైట్ లో ఏం జరుగుతుందో, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఏం జరుగుతుందో ఎవరం కూడా డిసైడ్ చేయలేం. ఈ రోజు ఇక్కడ మనం కూర్చొని కనిపిస్తున్న వాటితో ఓకే ఇలా జరగచ్చేమో అని అనుకుంటాం. వెల్ అది జరుగుతుంది కొన్నిసార్లు, బట్ ఓవర్ నైట్ లో వచ్చే అప్డేట్స్ తో మొత్తం డిస్టర్బ్ కూడా అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ నాకు కనిపిస్తున్న డేటా పాయింట్స్ మార్కెట్స్ కొంత కన్సాలిడేట్ అయి పెరిగే మోడ్ లోకి వెళ్తాయని. బట్ హూ నోస్, గ్లోబల్ గా చాలా థింగ్స్ ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. అలా ఏదైనా మార్కెట్ ని నెగిటివ్ గా సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్ కానీ వచ్చిందంటే బీ ప్రిపేర్ ఫర్ ద మార్కెట్ ఫాల్. బట్ డేటా మాత్రం మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ ని లాంగ్ టర్మ్ లో పెరుగుతుందనేలా సపోర్ట్ అయితే చేస్తూ ఉంది. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా పాయింట్స్ ని అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అక్కడ ఉంటున్న లైక్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు. కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి. ఫస్ట్ సెబీ ఒక కొత్త రూల్స్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ సెబీ వాళ్ళు కొన్ని లిమిట్స్ ని పెట్టారనమాట. ఇండెక్స్ ఆప్షన్స్ పొజిషన్ లిమిట్ 1500 crores దగ్గరగా పెట్టారు. ఇది ఇన్ఫాక్ట్ రీటైలర్స్ ని ఉద్దేశించి పెట్టింది. మార్కెట్ లో మ్యానిపులేషన్ తగ్గించడానికి బిగ్ ప్లేయర్స్ ఒక ఆటల్ని కొంతవరకు లిమిట్ చేయడానికి పెట్టింది. ఆ టైంలో వీడియోలో కూడా వాళ్ళు రీటైలర్స్ ని ఆలోచించి తీసుకుంటున్నారు ఈ డిసిషన్ అనుకున్నామా. ఇప్పుడు దాన్ని మళ్ళీ 1500 crore నుంచి 10,000 crore కి పెంచారు. సో ఇది రీటైలర్స్ రిలేటెడ్ గా తీసుకున్న డిసిషన్ అయితే క్లియర్లీ కాదు. దీంతో పాటు ఓఐ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దాన్ని డెల్టా బేస్డ్ గా క్యాలిక్యులేట్ చేయాలని అయితే డిసైడ్ చేశారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఎలా చూస్తారు మీరు? ఒక ఎంటైర్ నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ చైన్ మొత్తంలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఏదో ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్లో కానీ పుట్లో కానీ ఒకరు కాంట్రాక్ట్ ని బై చేస్తుంటే దాని అర్థం ఇంకొకరు సెల్ చేస్తున్నారనే కదా. సో అలా ఒక ఓపెన్ కాంట్రాక్ట్ ఉంటే ఓఐ బిల్డ్ అవుతుంది, అది ఓవరాల్ ఈ మొత్తానికి యాడ్ అవుతుంది. సో ఫైనల్ గా కిందకి వచ్చేసాం అనుకోండి, కాల్స్ లో ఓఐ ఎంత ఉంది అంటే ఎంత ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎన్ని ఓపెన్ లో ఉన్నాయి, పుట్ లో ఎలా ఉంది, అండ్ స్ట్రైక్ వైడ్ గా కూడా ఏ స్ట్రైక్స్ దగ్గర ఎలాంటి ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, డేటా మొత్తాన్ని మనం చూస్తుంటాం కదా. కానీ కొంతమంది ఇంటెన్షనల్ గా అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి కొన్నిటిని బాగా బై చేసి ఓపెన్ ఇంట్రెస్ట్ ని పంప్ చేసి కొంత మిస్లీడ్ చేస్తున్నారు. కాబట్టి అవుట్ ఆఫ్ ద మనీ వాటికి వాల్యూని తగ్గిస్తూ ఇన్ ద మనీ ఎట్ ద మనీ వాటికి వాల్యూని పెంచుతూ బేస్డ్ ఆన్ డెల్టా. ఇన్ ద మనీ వాటికి కదా డెల్టా ఎక్కువ ఉంటుంది, హెడ్ ద మనీ వాటికంటే అవుట్ ఆఫ్ ద మనీ వాటికి చాలా నెగ్లిజిబుల్ గా ఉంటుంది. కాబట్టి బేస్డ్ ఆన్ డెల్టాని ఓపెన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలనేలా సెబీ వాళ్ళు డెసిషన్ అయితే తీసుకుంటున్నారు. సో న్యూ వే టు మెజర్ ఓపెన్ ఇంట్రెస్ట్. అలాగే MWPL మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్, దీని క్రాస్ అయిపోతే FNO బ్యాన్ కిందకి వెళ్తాయన్నమాట. దాన్ని క్యాష్ వాల్యూమ్ అండ్ ఫ్రీ ఫ్లోట్ తో లింకేజ్ చేయాలని అయితే ప్రయత్నిస్తున్నారు.
చెప్తున్నారు. ఇది October 1st 2025 నుంచి అమల్లోకి వస్తుంది అంటున్నారు. అండ్ రిమైనింగ్ కొన్ని చిన్న చిన్న చేంజెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి, కానీ బిగ్ థింగ్ కాదు. బట్ ఒకే ఒకటి ఇంకొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ప్రీ ఓపెన్ సెషన్ ఫర్ FNO. ఈక్విటీస్ కి మనకి ఎలాగా ప్రీ ఓపెన్ జరుగుతుంటుంది. బయర్స్ బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తాడు, సెల్లర్ సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. అదొకటి దగ్గర సెటిల్ అయ్యి కదా మనకు ఓపెన్ అవుతుంది. అలానే FNO కూడా ప్రీ ఓపెన్ సెషన్ జరుగుతుందని, ఇది December 6th 2025 నుంచి ఎఫెక్ట్ అవుతుందని, దీనికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నారు. వేటికి అప్లై అవుతుంది, ఎలా ఇది ఫార్వర్డ్ అవుతుంది, ఇదంతా కూడా. బట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, ప్రీ ఓపెన్ సెషన్ కూడా FNO కి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కి తీసుకురావాలన్నట్టు సెబీ వాళ్ళ కొత్త రూల్స్ లో అయితే మనకి కనిపిస్తుంది. సో స్ట్రక్చరల్ గా, ఇన్స్టిట్యూషనల్ గా ఏవైతే FNO రిలేటెడ్ గా ఉన్నాయో వాటన్నిటిని కూడా బేస్డ్ ఆన్ రీసెంట్ డేటా వాళ్ళకి ఏది బెటర్ అనిపిస్తుందో వాటి పరంగా చేంజ్ చేస్తున్నట్లు మనకైతే అర్థం అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ LTI మైండ్రీ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి కొత్త MD అండ్ CEO గా వేణుగోపాల్ లంబు గారిని సెలెక్ట్ చేశారనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి వాళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. ఇది May 31st నుంచి, అంటే రేపటి నుంచి అమల్లోకి వస్తుందని కొత్త MD అండ్ CEO వేణుగోపాల్ గారు అనేలా చెప్తున్నారు. నెక్స్ట్ ఆదాని పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆదాని పోర్ట్స్ వాళ్ళు 5,000 కోట్ల రూపాయలు NCDs ద్వారా, నాన్ కన్వర్టబుల్ డెబెంచర్స్ ద్వారా డబ్బులు రేస్ చేయాలనుకున్నారు. సక్సెస్ఫుల్ గా రేస్ చేశారు. బట్ ఇప్పుడు ఈ 500 కోట్ల డెబెంచర్స్ ని, NCDs ని కొనింది ఎవరో తెలుసా? LIC వాళ్ళు కంప్లీట్ గా సబ్స్క్రైబ్ చేశారు. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. తేజస్ నెట్వర్క్స్ సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఆనంద్ ఆత్రేయ గారు రిజైన్ చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా, COO అర్నబ్ రాయ్, ఈ కంపెనీకి సంబంధించిన అతను అడిషనల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ప్రెసెంట్ CEO గా. బట్ ఎగ్జిస్టింగ్ ఉంటున్న CEO ఆనంద్ ఆత్రేయ అయితే రిజైన్ చేస్తున్నట్లయితే తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్, హై డివిడెండ్ స్టాక్స్ రిలేటెడ్ గా NDTV ప్రాఫిట్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. 15 కంపెనీస్ దగ్గరగా సెలెక్ట్ చేస్తూ more than 5% ఈల్డ్ ఇస్తున్న కంపెనీస్ ఒక లిస్ట్ అయితే ఇస్తున్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద గమనించండి. వేదాంత టాప్ లో ఉంది, 9.7% డివిడెండ్ ఈల్డ్. ఆల్మోస్ట్ 44 రూపీస్ దగ్గరగా డివిడెండ్ అది ఆల్రెడీ ప్రకటించింది. నెక్స్ట్ MSTC, DB Corp, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్, ఆల్ కార్గో లాజిస్టిక్స్, PTC ఇండియా, కోల్ ఇండియా, ONGC, నేషనల్ అల్యూమినియం, NMDC, ఇంద్రప్రస్థ గ్యాస్, REC, IOCL, పెట్రోనెట్ LNG, OFSS ఎలాంటి డివిడెండ్ ఈల్డ్ ని కలిగి ఉన్నాయి అండ్ ఎంతెంత డివిడెండ్ ఇచ్చాయనేది మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఎంత డివిడెండ్ ఇచ్చాయనేది పాయింట్ కాదు, డివిడెండ్ ఈల్డ్ పాయింట్. ఎందుకంటే స్టాక్ ప్రైస్ ఒకటి 10,000 లో ఉందనుకోండి, వాళ్ళు 100 రూపాయలు డివిడెండ్ ఇచ్చిన, 100 రూపీస్ లో ఉన్న స్టాక్ 1 రూపీ డివిడెండ్ ఇచ్చిన, రెండు ఒకటే. అది 100 రూపీస్ డివిడెండ్ ఇచ్చింది, ఇది 1 రూపీ ఇచ్చిందంటే అవ్వదు. స్టాక్ ప్రైస్ ఎంతో కూడా మనం చూడాలి. సో కాబట్టి ఇవి టాప్ 15 డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ విత్ రెస్పెక్ట్ టు గుడ్ బిజినెస్ అన్నది వీళ్ళు పబ్లిష్ చేస్తున్న డేటా. రీసెంట్ గా RBI వాళ్ళు కొత్త గోల్డ్ లోన్ రూల్స్ ని తీసుకొచ్చారు కదా, అందులో ప్రధానంగా ముతూత్ అండ్ మనపురం ఫైనాన్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చేసేదైతే క్యాష్ ఒక డిస్బర్సల్, అంటే 2 lakhs వరకు కూడా క్యాష్ డిస్బర్సల్స్ చేస్తున్నారు. కానీ RBI వాళ్ళకి ఏంటంటే 20,000 వరకే క్యాష్ లో ఇవ్వాలి, మిగిలిందంతా కూడా ఎలక్ట్రానిక్ మోడ్ లో డిజిటల్ గా చేయాలని. సో అదొక కన్సర్న్ ఉంది. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో RBI వాళ్ళు తీసుకొచ్చిన కొత్త నార్మ్స్ అని ఏంటి, 75% దగ్గరగానే LTV ఉండాలి, లోన్ టు వాల్యూ రేషియో ఉండాలి, స్ట్రాంగ్ ప్యూరిటీ అండ్ వాల్యుయేషన్ మెట్రిక్స్ ని కూడా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయాలి. అండ్ అంతకు ముందు ఓన్లీ బ్యాంక్స్ అండ్ NBFCs ఫాలో అయ్యి, కానీ ఇప్పుడు కోఆపరేటివ్స్ కానీ అండ్ ఈవెన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా రూల్స్ ని ఫాలో అవ్వాలి. ETFs ని అండ్ రీప్లేజ్డ్ గోల్డ్ రిలేటెడ్ గా రూల్స్ ని కంప్లీట్ గా మారుస్తూ గోల్డ్ జ్యువెలరీ రిలేటెడ్ గా ఆర్ సిల్వర్ రిలేటెడ్ గా ఆర్నమెంట్స్ ని కేవలం 1 kg వరకు మాత్రమే తాకట్టు పెట్టుకోవాలని, అండ్ లోన్ టు వాల్యూ రేషియో కానీ బ్రీచ్ అవుతుంటే విత్ ఇన్ 30 days లోపు ఏ చర్యలు తీసుకోకపోతే 1% ప్రావిజన్ చేయాలని, అండ్ సకాలంలో కానీ తిరిగి బంగారపు నగలు ఇవ్వకపోతుంటే ఈ లెండర్సే 5,000 రూపాయలు పర్ డే దగ్గరగా పే చేయాలని, ఇలా కొత్త రూల్స్ అన్నిటిని తీసుకొచ్చారు. బట్ తమిళనాడులో కొంత అగిటేషన్ స్టార్ట్ అయింది. రీసెంట్ టైమ్స్ లో మీరు చూసే ఉంటారు, గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ కొత్త గోల్డ్ రూల్స్ కి అగైనెస్ట్ గా అఫీషియల్ గానే మనకి అప్డేట్స్ అయితే కనిపించాయి. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు RBI కి ఏం చెప్తున్నారంటే, కొత్త గోల్డ్ రూల్స్ బానే ఉన్నాయి కానీ లెస్ దాన్ 2 lakhs తీసుకుంటున్న చిన్న వాళ్ళకి ఇంపాక్ట్ కాకుండా చూసుకోండి అనేలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో ఆ అప్డేట్స్ తో మోస్ట్లీ వీళ్ళకి సంబంధించి ఏదైతే లోన్ బుక్ ఉంటుందో అందులో 70% ఆఫ్ ద లోన్ బుక్ లెస్ దాన్ 2 lakhs ఉంటున్నది అనమాట. సో కాబట్టి వీళ్ళకే ఇంపాక్ట్ కొత్త గోల్డ్ నార్మ్స్ కారణంగా ఉండదనే ఒక ఆనందంతో స్టాక్స్ అయితే ఇవాళ పెరిగాయి. బోత్ ముతూత్ అండ్ మనపురం ఇవాళ పెరిగాయి. నెక్స్ట్ కిరి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ భారీగా పడింది కదా, నెంబర్స్ ని పోస్ట్ చేశారు. బట్ ప్రాబ్లం అది కాదు, పడ్డానికి ప్రధానమైన కారణం డైస్టర్ రిలేటెడ్ గా వాళ్ళకు ఉంటున్న వాటాని అమ్ముతున్నారనేలా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం. వీళ్ళు ఫిబ్రవరిలో అనౌన్స్ చేసిన దానికంటే ప్రెసెంట్ అనౌన్స్ చేసిన వాల్యూ హైయర్ గానే ఉంది. ఇన్ఫాక్ట్ అలా సెల్ చేస్తే ఎంతెంత పర్ షేర్ దగ్గరగా పొటెన్షియల్ క్యాష్ ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. మరి రిజల్ట్స్ ఎక్స్ట్రాడినరీ అంటే అవి కూడా ఏం కాదు. రెవెన్యూస్ ఇంపాక్ట్ అవుతున్నాయి, మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, లాసెస్ కూడా గతంలో కంటే చాలా స్ట్రాంగ్ అని ఈసారి పెరిగాయి. ఇన్ఫాక్ట్ మీకు గుర్తుంటే వీళ్ళే ఒక పాయింట్ ఆఫ్ టైం
టైంలో 50,000 crore రెవెన్యూ మార్క్ కి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు. ఆ టైంలో ఒక బిగ్ సెన్సేషనల్ డిస్కషన్ కూడా అయింది దీని మీద, మన ఛానల్లో కూడా మాట్లాడాం. సో సింపుల్ గా 52 టైమ్స్ దగ్గరగా మేము పెరగబోతున్నాం నెక్స్ట్ 3 to 4 years లో. 949 crore అనుకుంటాను అప్పుడు వాళ్ళ రెవెన్యూ. అది 50,000 crore వెళ్ళిపోతుందని ఇలా స్టేట్మెంట్స్ అయితే కనిపించాయి. టూ మచ్ టార్గెట్ కదా, మార్కెట్ కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. మరి చూడాలి కమింగ్ టైమ్స్ లో కంపెనీ ఏం చేస్తుందని. సో ఓవరాల్ నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి. అండ్ డైస్టార్ రిలేటెడ్ గా సేల్ చేస్తే ఏదైతే డబ్బులు వస్తుందో అది ప్రాబబ్లీ అక్టోబర్ అండ్ నవంబర్ పాయింట్స్ లో 20-25 పాయింట్స్ లో ఫ్లో అయ్యే అవకాశం ఉంది. అండ్ స్టాక్ పడడానికి ఇంకొక మేజర్ రీజన్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీరు గమనిస్తూ వస్తే స్టాక్ 40% దగ్గరగా పడింది. అట్లీస్ట్ నెంబర్స్ డీసెంట్ గా ఉండాలి, బట్ అలా ఏం లేవు కాబట్టి స్టాక్ ఇవాళ మనకి ఫాల్ అయితే అయింది. స్టాక్స్ ని పంప్ అండ్ డంప్ చేయడం, వాటిల్ని రీటైలర్స్ కి ఎరగా వేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాటిల్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళు గెయిన్ అయ్యే ప్రయత్నం చేయడం, చిన్న వాళ్ళు స్కామ్ స్టార్స్ చేస్తే ఓకే, బట్ బాలీవుడ్ స్టార్స్ కూడా చేస్తూ ఉండడం సెబీ దీన్ని ఎప్పుడో గుర్తించింది. వీళ్ళ రిలేటెడ్ గా నోటీసులు పంపించింది. దీని మీద ఎక్స్క్లూజివ్ గా రిపోర్ట్స్ ని కూడా పబ్లిష్ చేస్తూ ఫైనలీ అర్షద్ వాసీని బ్యాన్ చేస్తూ ఉండడం, క్యాపిటల్ మార్కెట్స్ నుంచి బ్యాన్ చేస్తూ ఉండడం కొత్త అప్డేట్ అయితే మనం చూడాలి. లైఫ్ టైం బ్యాన్ ఏం కాదు, 1 year పాటు బ్యాన్ చేస్తున్నారు. తనతో పాటు తన వైఫ్ అండ్ బ్రదర్ ని కూడా, ఇంకా 64 పీపుల్ దగ్గరగా కూడా సాధన బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ రిలేటెడ్ గా ఉంటున్న పంప్ అండ్ డంప్ లో ఇన్వాల్వ్మెంట్ ఉందని 2023 మార్చ్ లోనే దీని రిలేటెడ్ గా ఆర్డర్ ని అప్డేట్ చేస్తూ రిపోర్ట్స్ అయితే పబ్లిష్ చేశారు. ఇంతకీ అర్షద్ వాసీ ఎలా ఇన్వాల్వ్ అయ్యారంటే మార్చ్ టు నవంబర్ 2022 ఆ టైంలో యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఫాల్స్ గా కమింగ్ టైమ్స్ లో ఈ స్టాక్ భారీగా పెరగబోతుంది, కొనకపోతే మిస్ అయిపోతారనేలా పంప్ చేస్తూ ఈ స్టాక్ ని సాధన బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ అనే స్టాక్ ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారనేలా సెబీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మీరు ఎలాంటి పెద్ద పర్సన్ అయినా మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా పెన్నీ స్టాక్స్, మైక్రో క్యాప్ స్టాక్స్ రిలేటెడ్ గా సజెషన్స్ చేస్తూ ఉంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, అదెంత పెద్ద బాలీవుడ్ స్టార్ అయినా ఎవరైనా సరే ఉందా లేదా అనేది 1-2 సార్లు మీరు ఆలోచించాలి. మనీ రిలేటెడ్ కదా, ఎవరికైనా డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు. ప్రమోటర్స్ అండ్ ఆపరేటర్స్ పెద్ద వాళ్ళని గేమ్ లో దింపుతారు, జాగ్రత్త. అలాగే నిన్నటి వీడియోలో ఇలా మార్కెట్ పెరుగుతుంటే చాలా కంపెనీలు రిలేటెడ్ గా వాటాలను అమ్మేస్తున్నారనేలా ఒక డేటాని మాట్లాడుకున్నామా. ఇవాళ సిమిలర్ రిలేటెడ్ గా ఒక ఆర్టికల్ ఎకనామిక్స్ టైమ్స్ లో పబ్లిష్ అయింది. 50,000 కోట్ల దగ్గరగా విలువ చేసే వాటాని ప్రమోటర్స్ అండ్ షేర్ హోల్డర్స్ అమ్ముకుంటున్నారని, వాటి రిలేటెడ్ గా ఏ కంపెనీస్ కి సంబంధించి ఎవరెవరు సెల్ చేస్తున్నారనే డేటాని కూడా పబ్లిష్ చేస్తూ అది ప్రైవేట్ ఈక్విటీ ప్లేయరా లేకపోతే ప్రమోటరా, ఎవరైనా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టరా, వీటన్నిటి రిలేటెడ్ గా డేటాని ఇలా మెన్షన్ చేస్తూ ఒకసారి నేను జూమ్ చేస్తున్నాను, ఒకసారి గమనించండి. దీని కారణంగా మార్కెట్ లో ఉంటున్న లిక్విడిటీ అబ్జార్బ్ అయిపోతూ ఉందని ఎకనామిక్స్ టైమ్స్ వల్ల ఆర్టికల్ అయితే మెన్షన్ చేస్తున్నారు. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, ఐపీఓస్ వస్తున్నాయి, ఈ మధ్య కాలంలో ఓఎఫ్ఎస్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ ప్రమోటర్స్, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కూడా వాళ్ళ వాటాలు నమ్ముకుంటూ ఉండడం, మెజారిటీ ఆఫ్ ఇన్ఫ్లోస్ ని వీళ్ళే అబ్జార్బ్ చేస్తూ ఉన్నారు. మార్కెట్ లోకి మనీ వస్తుంది, బట్ ఆ మనీ వెళ్తున్నది వీళ్ళ దగ్గరికి. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ల్యూమాక్స్ ఆటోటెక్, ఇది 1981 లో స్టార్ట్ అయిన కంపెనీ. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డీకే జైన్ గ్రూప్. వీళ్ళు ఆటోమోటివ్ ల్యాంప్స్ ని, ప్లాస్టిక్ మౌల్డ్ పార్ట్స్ ని, ఫ్రేమ్ చాసెస్ ని ఫర్ 2 wheelers, 3 wheelers అండ్ 4 wheeler సెగ్మెంట్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి 7 గ్లోబల్ ప్లేయర్స్ తో పార్ట్నర్షిప్ ఉంది. వీళ్ళ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. రెవెన్యూస్ చూడండి 50% జంప్, మార్జిన్స్ ఎలివేట్ అవుతూ ప్రాఫిట్ 55% దగ్గరగా జంప్ అయింది. ఫ్యూచర్ అవుట్లుక్ కూడా రెవెన్యూ 20% CAGR తో గ్రో అవుతూ నెక్స్ట్ 3 years లో వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏకంగా డబల్ చేసుకుంటారంటున్నారు. ROCE 20%, ప్రెసెంట్ ఉంటున్న 18% నుంచి ఇంప్రూవ్ చేసుకుంటారని ఫ్యూచర్ మొబిలిటీ ట్రాన్సిషన్ రిలేటెడ్ గా ఈవీస్ పరంగా ఫోకస్ చేస్తున్నారని సాలిడ్ నెంబర్స్, స్ట్రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ ఏషియన్ గ్రానిటో వాళ్ళ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద ఉంటాయి. ఇది టైల్స్, మార్బుల్స్ అండ్ వాటి రిలేటెడ్ ఉన్న ప్రొడక్ట్స్ ని సేల్ చేసే కంపెనీ. వీళ్ళ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేశారంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ 11% పెరిగాయి, మార్జిన్స్ సాలిడ్ గా 149 basis points ఇంప్రూవ్ అవ్వడం, ప్రాఫిట్స్ అంతకు ముందు లాస్ పోస్ట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఏకంగా 16 crore ప్రాఫిట్ ని పోస్ట్ చేశారు. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ డెలివర్ చేస్తున్నట్టు వీళ్ళు కూడా. నెక్స్ట్ ఫేమ్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి, కన్సిస్టెంట్ గా గ్రో అవుతూ ఉంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో రెవెన్యూస్ 15%, మార్జిన్స్ ఎలివేట్ అవుతూ ఉండడం, ప్రాఫిట్స్ 27% వచ్చాయి. డివిడెండ్ 30 rupees per share ప్రకటించారు. ఆపరేషనల్ క్యాష్ ఫ్లోస్ కూడా 233 crores దగ్గరగా ఉంది. గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. అండ్ ఇక్కడ ఒక ఎక్సెప్షనల్ ఇన్కమ్ కూడా యాడ్ అయింది, 3.80 crore దగ్గరగా. ఫైర్ ఇన్సూరెన్స్ షార్ట్ క్లెయిమ్ అనమాట అది. నెక్స్ట్ సెన్కో గోల్డ్, స్ట్రాంగ్ రికవరీ కనిపిస్తుంది నెంబర్స్ లో. రెవెన్యూస్ 21% ఇంప్రూవ్ అవుతూ, మార్జిన్స్ ఎలివేట్ అవుతూ, అండ్ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ కూడా 15% ఇంప్రూవ్ అయింది. అండ్ టోటల్ స్టోర్స్ ఇప్పుడు 175 దగ్గరగా ఉన్నాయి. గుడ్ నెంబర్స్. నెక్స్ట్ లెమన్ ట్రీ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. స్టాక్ ఇవాళ పడింది కానీ నెంబర్స్ బాగున్నాయి. రెవెన్యూ 20%, ఆపరేటింగ్ ప్రాఫిట్ 20% అండ్ ప్రాఫిట్ 34%. ఆక్యుపెన్సీ కానీ ఏఆర్ఆర్ కానీ స్ట్రాంగ్ గా వీళ్ళు ఎలివేట్ చేశారు. లాంగ్ టర్మ్ గైడెన్స్ కూడా ROCE కి 20%, నెట్ డెట్ ఫ్రీ అవుతారని చెప్తూ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 50% మెయింటైన్ చేస్తారని ఇలా కమింగ్ టైమ్స్ చెప్తుండడం, రూమ్స్ పరంగా కూడా స్ట్రాంగ్ గ్రోత్ చూపిస్తారని ఎలా, నెంబర్ ఆఫ్ ఎడిషన్స్ కూడా ఉంటాయని
నెల స్ట్రాంగ్ అయితే గైడెన్స్ అయితే ఇస్తున్నారు. ఓవరాల్ గుడ్ నెంబర్స్. ఈవెన్ దానికంటే శామ్ హీవ్ ఇంకా బెటర్ గా కనిపిస్తాయి. నాట్ జస్ట్ ఫైనాన్షియల్స్, క్యాష్ ఫ్లోస్ కూడా సార్ సాలిడ్ ఉంటాయి. 357 crores దగ్గరగా అసెట్ ఇన్కమ్, ఆపరేటింగ్ సైడ్, నెట్ ప్రాఫిట్ సైడ్ ఓవరాల్ శామ్ హీ వాళ్ళు కూడా స్ట్రాంగ్ నెంబర్స్. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గతంలో రెవెన్యూ 1600 crores ఉంటే ఇప్పుడు 600 crores దగ్గరగా ఉన్నాయి. అప్పుడు 312 crore దగ్గరగా లాస్ ఉంటే ఇప్పుడు 695 crore లాస్ ఆపరేటింగ్ సైడ్. వెరాజ్ నెట్ లాస్ 416 crores నుంచి 870 crores కి పెరిగింది. ఒకప్పుడు 800 దగ్గరగా ఉంటున్న వాళ్ళ స్టేషన్స్ ని, స్టోర్స్ ని 4000 ప్లస్ దగ్గరగా పెంచేస్తున్నాం. ఆపరేటింగ్ ప్రాఫిట్ ని బ్రేక్ ఈవెన్ చేస్తున్నాం. ప్రాఫిట్ లోకి రాబోతున్నాం. స్ట్రాంగ్ గైడెన్స్ ని మేనేజ్మెంట్ ఇచ్చారు. ఒక ఎనర్జీ ట్రాన్సిషన్ లోకే వెళ్తున్నా. బ్యాటరీస్ రిలేటెడ్ గా వీటన్నిటి పరంగా ఇన్ హౌస్ గా చాలా డెవలప్మెంట్స్ రాబోతున్నాయని ఇలా స్టేట్మెంట్స్ చేశారు. కానీ అండ్ చాలా కొత్త బైక్స్ ని కూడా లాంచ్ చేశారు. కానీ అవేవి కూడా ప్రెసెంట్ నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. కానీ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే వీక్నెస్ అంతా కూడా ఆల్రెడీ ఎండ్ అయింది. నెక్స్ట్ క్వార్టర్ లో బెటర్మెంట్ ఉంటుంది అండ్ FY26 లో బ్రేక్ ఈవెన్ అవుతుంది ఆటో సెగ్మెంట్ అనేలా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. చూడాలి మరి ఎలాంటి గ్రోత్ ని తీసుకొస్తారని. ఇప్పటికైతే నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. అండ్ వీళ్ళకి ఆల్రెడీ రీసెంట్ గా మార్కెట్ లోకి లిస్ట్ అయిన ఏదర్ ఎనర్జీ వాళ్ళకి కంపారిజన్ ని కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ, ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా ఉంది, ఎలాంటి మార్కెట్ షేర్ ని వాళ్ళు ప్రెసెంట్ కమాండ్ చేస్తున్నారు అండ్ ఎంత సేల్స్ రీసెంట్ టైమ్స్ లో చేశారని. నెక్స్ట్ అమర రాజా నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు డివిడెండ్ 5 రూపీ 20 పైస్ దగ్గరగా ప్రకటించారు. స్టాక్ ఇవాళ పడింది కదా, మెయిన్ రీజన్ వీళ్ళ నెంబర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ 6% దగ్గరగా పెరుగుతాయి, బట్ మార్జిన్స్ డిక్లైన్ అవుతూ ఉండడం. మార్జిన్స్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మార్జిన్స్ డిక్లైన్ అవుతూ ఉండడం. ప్రాఫిటబిలిటీ 27% దగ్గరగా డిక్లైన్ అయింది. సో ఈ మార్జిన్స్ లో ఉంటున్న ప్రెషర్ ప్రాఫిట్స్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉండడం స్టాక్ లో ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ మనకి కనిపించింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.